ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు చాలిన దేవుడిగా అనుదినము ఆయన తన రెక్కల నీడలో మనల్ని దాచి భద్రపరిచి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాటను మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 56వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదును. నేను దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడును, నరులు నాకేమీ చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం, దావీదు తన యొక్క జీవిత కాలంలో ఫిలిష్తీయులు ఒక సందర్భంలో ఆయన చుట్టుముట్టారని వ్రాయబడి, ఆ చుట్టుముట్టినటువంటి సమయంలో ఫిలిష్తీయుల చేతిలోకి నేను చిక్కబడ్డాను అని ఆయన అనుకుంటున్నటువంటి వేళలో రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. సో ఈయన అంటున్నాడు, దేవుని యొక్క వాక్యమును, నేను దేవుని బట్టి దేవుని వాక్యమును కీర్తిస్తాను. హల్లెలూయా. ఇన్ గాడ్ హూస్ వర్డ్ ఐ ప్రైజ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. సో అంటే దాని ఉద్దేశం, దేవుని యందు నేను ఆయన ఇచ్చినటువంటి వాక్యమును ఘనపరుస్తున్నాను, కీర్తిస్తున్నాను, హెచ్చిస్తున్నాను అని ఆయన తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఎప్పుడు పరిస్థితులన్నీ అననుకూలమైన పరిస్థితులు, భీతి, భయం, కలవరం, కన్నీళ్ళు కలిగినటువంటి ఆ చోట చుట్టూ శరీరదారులు, నరులు నన్ను చుట్టుకొని ఉన్నారు, ఇక వీరి మధ్యలోంచి నేను తప్పించబడటం అసాధ్యము అనుకుంటున్న ఆ సమయంలో దేవుని వాక్యమును ఈయన ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును అనగా దేవుడిచ్చిన వాగ్దానములను, దేవుని వాక్యము సత్యమనేది, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఇచ్చుచున్నటువంటి కాపుదలను, అవన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నేను ఘనపరుస్తున్నాను అంటూ ఆయన తన యొక్క కీర్తనలో ఈ మాట రాస్తున్నాడు. నేను దేవుని బట్టి దేవుని వాక్యమును, ఆయన వాక్యమును నేను కీర్తిస్తాను, ఆయన వాక్యమును నేను ఘనపరుస్తాను, ఆయన వాక్యమేందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, నేను ఆ వాక్యమును నమ్మి ఉన్నాను, ఆయన ఇచ్చిన మాట సత్యమైనది, ఆయన మాట స్థిరమైనది, నా గురించి ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పం ఘనమైనది అనేది దేవుని యొక్క సన్నిధిలో మనసారా దేవుణ్ణి ఆయన ఘనపరిచిన విధానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలమందు నీ జీవితంలో కూడా నువ్వు గుర్తించాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు రకరకాలైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో వెళ్తున్నప్పటికీ కూడా, నీకు ఎదురవుతున్న దాన్ని బట్టి కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ఘనపరచడం ప్రారంభిస్తే, దేవుని నామాన్ని నువ్వు ఘనపరచడం ప్రారంభిస్తే, నిశ్చయముగా దేవుడు నీకు సహాయకుడై ఆయన సెలవిచ్చిన వాక్కును బట్టి ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీతో చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఆయన నిన్ను కాపాడుతాడు. ఒక ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే, తండ్రి తల్లి సెలవు చొప్పున వారి దగ్గర నుంచి బయలుదేరి మేనమామ ఇంటికి వెళ్తున్నటువంటి యాకోబుకు రాత్రి వేళ ఎవరూ లేరు. ఆ చోట ఒక రాయిని తీసుకుని ఆయన పడుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు అన్ని వాగ్దానాలు చెప్పి చివరిలో అన్న మాట ఏంటంటే, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని అన్నాడు. అది ప్రామిస్, అదే వాగ్దానం. సో అలాంటి వాగ్దానాన్ని చేపట్టుకున్నటువంటి ఆ యొక్క యాకోబు తను ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఉదయం లేచాడు, దేవుని కనపరిచాడు, ఆ చోటికి దేవుని మందిరం అని పేరు పెట్టుకున్నాడు. ఒక రాత్రి నిలబెట్టాడు, ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చే సమయంలో మామకి చెప్పకుండా భార్యలను పిల్లల్ని అంటబెట్టుకొని, ఆస్తిని అంటబెట్టుకొని వస్తున్నాడు. సో ఆయన రాగానే లాబాను కూడా యాకోబును తరుముకుంటా వచ్చినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. యాకోబు లాబాన్ని తప్పించుకొని వచ్చిన తర్వాత, ఎబ్బోకు రేవు దాటిన తర్వాత అన్న వస్తున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు ఆ భయంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఈ సమయంలో దేవుని జ్ఞాపం చేస్తున్నాడు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నావు కదా, నేను వస్తున్నప్పుడు మా అన్న రాబోతున్నాడు అని చంపేస్తాడేమో అన్న భయం. కానీ దేవుని వాగ్దానం ఏంటి? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, నువ్వు మళ్ళా నేను నిన్ను ఈ చోటికి తీసుకొస్తాననేది దేవుడిచ్చిన వాగ్దానం. బేతేలులో చెప్పాడు యాకోబుతో. ఆ మాట నెరవేర్చబడేంత వరకు దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. అంత మాత్రం కాదు, ఆయన అవసాన దశలో
ప్రశాంతంగా తను వాగ్దానం చేయబడిన రీతిగా తన పితరుల ఎద్దుకు ఆయన చేర్చబడేంత వరకు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని మనం స్తుతిస్తున్నప్పుడు, పరిస్థితులు అన్నీ అననుకూలంగా ఉన్నప్పుడే ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యముగా ఆయన వాగ్దానాన్ని మనం హెచ్చించడం ప్రారంభిస్తే మన జీవితంలో ఆ వాగ్దానం తాను ఇచ్చిన మాట చొప్పున ఆయన కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఇది అనుభవపూర్వకంగా దేవుడు నాకు కూడా అనుభవపూర్వకంగా ఆయన నడిపిస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో పాస్టర్ గారు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితి, అనారోగ్యంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక అయిపోయింది, చివరి గడియ, చివరి క్షణం, ఎప్పుడు ఏ క్షణం అన్న భయంకరమైనటువంటి పరిస్థితి, అంత వేదన, అంత భయం, అంత భీతి ఏర్పడినటువంటి పరిస్థితిలో కూడా ఆమెకి నేను ఒకవైపు నేను ధైర్యం చెప్తూ నిన్ను లోన భయపడేవాడిని, లోన దేవునికి ప్రార్థన చేసేవాడిని. అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి మాట చొప్పున కరుణించండి. 25వ సంవత్సరం 2025 సంవత్సరంలో ఈ యొక్క మినిస్ట్రీకి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రారంభంలో నిత్యముగా నేను నీకు తోడే ఉన్నాను. నిజంగా మేము అనుక్షణం ఆ మాటను నేను తలంచని ఆ సమయం లేకుండా, అంటే ప్రతి క్షణం నేను మర్చిపోయాను అనేదానికి లేకుండా రాత్రైనా పగలైనా నేను ఒంటరిగా ఉండి ఆ యొక్క వాగ్దానం మీద దేవునికి అప్పగించుకుంటూ ప్రభువుకి ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతో భయంకరంగా ఆ యొక్క బాధలు అనుభవించాం. సో ఆ విధంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దేవుని ఘనపరచడం ప్రారంభించాలి. రెండవదిగా, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడును అని అంటున్నాడు. అంటే పరిస్థితులన్నీ కూడా ఎంత ప్రాణాన్ని కృంగదీసేటువంటి పరిస్థితులు, వినబడుతున్న కేకలు, డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి వారి మాటలను బట్టి, ఇక్కడ చిలకలూరుపేటలో కానీ గుంటూరులో కానీ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఈమెను మీరు ఉన్నంత వరకు అంటే ఎప్పటి వరకు తెలియదు, వాళ్ళు చెప్పినటువంటి ఆ భయకల్పితమైనటువంటి మాటలు ఉన్నంత వరకు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అని నాతో పర్సనల్గా పిలిచి చెప్పేవాడు. డాక్టర్లు అన్నారు, నువ్వు ఈ టెస్టులు చేపించి నువ్వు ఒక్కడివే రా లోపలికి అని. అప్పుడు నేను ఎంతో భయపడుతూ వెళ్ళేవాడిని, ఏం చెప్తారో. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడును. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడును. అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు ఉన్నది మేమిద్దరమే. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటాము అని అనుకోలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితం నడిపించబడింది. దావీదు రాజు గారు కూడా అలాంటి అనుభవాన్ని ఆయన అనుభవించాడు. నేను దేవుని నమ్మి ఉన్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను, నేను భయపడును అని. హల్లెలూయా. మూడవదిగా ఆయన అంటాడు ఆ వచనంలోని, నరమాత్రులు, శరీరదారులు నాకేం చేయగలరు? అంటే నరులు నాకేం చేస్తారు? నరులు నన్ను ఏం చేయగలుగుతారు? దేవుని ప్రణాళిక అంటూ ఒకటి ఉంది కనుక ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు నన్ను నడిపిస్తాడు తప్ప ఈ యొక్క వినబడుతున్న మాటలు, ఎదురవుతున్న పరిస్థితులు నన్ను ఏమాత్రం కృంగదీయవు, నాకు దేవుని ప్రణాళికను దూరం చేయవు అని ఈయన ధైర్యంతో ఆ మాట అంటున్నాడు. ఈ 3 విషయాలు ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయి. 1, దేవుని వాగ్దానాలను ఆయన ఘనపరుస్తున్నాడు. 2, పరిస్థితులను బట్టి ఆయన కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకుంటున్నాడు. 3, శరీరదారుల కంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్లు, ప్రణాళికలు, వాళ్ళ యొక్క శక్తులు, బలాల కంటే కూడా దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక ఉన్నతమైనది. దేవుడు శక్తిమంతుడు. దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారంగా ఆయన నడిపిస్తాడన్న ధైర్యం ఆయనలో కలిగి ఉంది. ఉదయకాలం ముందు ఇదే మనసు, ఇదే వాక్కు చేత నీవు ధైర్యం తెచ్చుకో, బలపడు, దేవుని సన్నిధిలో అప్పగించుకో. నరులు నాకేమీ చేయలేరు. ఫియర్ ఇంటూ ఫెయిత్. విశ్వాసం భయంలో నుండి భయాన్ని విశ్వాసంగా ఆయన మార్చుకున్నాడు. ఫియర్ ఇంటూ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫెయిత్గా. సో మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని మన యొక్క పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటి స్థితిగతుల్లో భయాలన్నింటినీ, ఆందోళనన్నింటినీ మనం విశ్వాసంగా మార్చుకొని దేవుళ్ళో బలపడాలనేది దేవుని ఆత్మ ఈ రోజు మనకు అనుగ్రహించిన వాక్యం. ప్రార్థన చేసుకుందాం. ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసాన్ని పెంపొందించుకోండి. భయములో సైతం, భయము నుండి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. హల్లెలూయా.
నేను అప్పుడప్పుడు ఆ గ్రామాల చుట్టూ వెళ్తున్నటువంటి వేళలో అక్కడ కొన్ని చోట్ల నేను గమనించేవాడిని, చెత్త నుండి సంపద సృష్టి అని. చెత్తలో నుండి సంపద సృష్టి అని అంటే నేను ఆశ్చర్యపడాను. చెత్త ఏంటి, సంపద ఏంటి, ఎట్లా వస్తుంది అన్నట్లుగా. సో దేవుని యొక్క ఆత్మ ఈ రోజున దాన్నే ప్రతిబింబ చేస్తుంది. భయాల నుండి విశ్వాసం రావటం. ఎంత భయకల్పితమైనటువంటి పరిస్థితులు అయినా విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. హల్లెలూయా. అది పితరుడైన దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ మనకి ఈ రోజున జ్ఞాపకం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఒంటరిగా ఉన్నా, 10 మందితో ఉన్నా, నువ్వు ఏకాకివై నువ్వు మార్గాల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినా, నువ్వు ఎట్టి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. దేవుని యొక్క కాపుదల ఉంది. దేవుని యొక్క శక్తి ప్రణాళిక గొప్పవి మనుషుల కంటే కూడా. దేవునికి ఆ విధంగా తోడై ఉండి నేను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అయ్యా ఉదయకాలమందు నాయన, అయ్యా మా జీవితపు దినాల్లో, మా బ్రతుకులలో ఏర్పడిన భయాల్లో నుండి మేము ఎలాగ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలో మీ లేఖనాల ద్వారా తేటగా మీరు మాట్లాడారు, బలపరిచారు. అందుని బట్టి మీ స్తోత్రం. మీ దాసుడు దావీదు రాజు మీ ప్రాణానికి మీ హృదయానుసారుడైనటువంటి మీ వ్యక్తి, ఆయన ద్వారా మాకు ఈ రోజున చక్కటి పాఠాన్ని మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే నా తండ్రి. అయ్యా మేము మీ యొక్క వాక్యమును గణపరిచే వ్యక్తులుగాను, మీ అందు మేము భయపడకుండా ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండే వ్యక్తులుగాను, అయ్యా శత్రువుల యొక్క మా ప్రణాళికలు వేరు, మీ యొక్క ప్రణాళికలు మా గురించి వేరు అన్నటువంటి విషయమై మేము దృఢ నిశ్చయిత సంకల్పాన్ని కలిగిన వారమై ముందుకు సాగాలని మీ యొక్క ఆత్మ ద్వారా విశదీకరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని మీరు బలపరచండి, కృపతో నింపండి, కాపుదలు దాచండి, క్షేమం సమాధానం అనుగ్రహిస్తూ ప్రతి బిడ్డను మీరు దీవించమని, చాలింది అడుగుండి, సహాయం వచ్చేయమని, యేసయ్యా వారి కన్నీళ్ళు దుఃఖమన్నీ కొట్టివేయండి. మీ యందు అయ్యా విశ్వాసంతో మీ యొక్క వాక్యాన్ని అయ్యా వారు ఘనపరిచే వ్యక్తులుగాను, మీ యొక్క కాపుదలలో వారు ధైర్యం తెచ్చుకునే వ్యక్తులుగాను, అలాగే శత్రువులు తమను ఏమీ చేయలేరు మీ యొక్క సంరక్షణలో అన్న విశ్వాసం నీ బిడ్డల్లో పెంపొందించినట్లుగా నాలో మాలో మీరు ఈ కార్యాన్ని ప్రారంభింపచేశారు. అందుకే స్తోత్రం. వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశించి దీవించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని యొక్క వాక్కుల యందు దేవుని యందు విశ్వాసం ఉంచి భయములో నుండి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సిద్ధపడిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు ఆ విధంగా మనకు తోడై ఉంటాడు. అధైర్యపడకండి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నా సరే ప్రభు నీకు సహాయకుడై నిన్ను దీవించి నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండనుగాక. ప్రైజ్ ది లార్డ్.